నమస్కారం. నేను మీ చార్టర్డ్ రమేష్ని మళ్ళీ వచ్చేసాను. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం చూడబోయేది బజాజ్ ఫినాన్స్ గురించి అండి. ఈ బజాజ్ ఫినాన్స్ ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది కదా, దీని గురించి ఎందుకు అనుకుంటున్నారేమో. దీనికి ఒక కారణం ఉంది. చాలామంది మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగారు అనమాట, బజాజ్ ఫైనాన్స్ గురించి ఒకసారి విశ్లేషించండి. ఈ ఫినాన్స్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ గురించి ఏదో కంపెనీ గురించి విశ్లేషిస్తే మాకు అర్థమవుతుంది, ఫినాన్స్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ని ఎట్లా అధ్యయనం చేయాలని మాకు అర్థమవుతుందని చెప్పి అడిగారు. అందుకని చెప్పి ఉన్న ఫినాన్సింగ్ కంపెనీస్లో బాగా రాణిస్తున్న మార్కెట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీని తీసుకుని నేను అధ్యయనం చేద్దాం అనుకున్నాను. అందుకనే ఇవాళ మనం బజాజ్ ఫినాన్స్ గురించి అధ్యయనం చేద్దాం. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఏం చేయాలో మీకు తెలుసు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మీరు ఏం అడిగితే మీకోసం మేము ప్రోగ్రామ్స్ చేస్తూనే వస్తూ ఉంటాం. అలాగే ఎన్నో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కూడా మీకోసం తెస్తూనే ఉంటాం. అసలు ఈ బజాజ్ ఫైనాన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ అండి. అంటే అప్పులు ఇస్తూ, బ్యాంకు కాకుండా అప్పులు ఇస్తూ చేసుకునే వ్యాపారంలో ఈ బజాజ్ ఫైనాన్స్ అనేది ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ బజాజ్ ఫైనాన్స్ అనేది మోస్ట్లీ కన్జ్యూమర్ సెగ్మెంట్లోనే ఎక్కువ ఉందండి. కన్జ్యూమర్ సెగ్మెంట్లోనూ అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ పర్చేజ్లో ఎవరికైతే అప్పులు కావాల్సి వస్తాయో అలాంటి సెగ్మెంట్లోనే వీళ్ళు ఎక్కువగా డీల్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అసలు నిఫ్టీ 50లో ఉన్న ఎన్బిఎఫ్సి కంపెనీల్లో ఇది ఒకటండి. మొత్తానికి ఉన్నదే మూడు ఎన్బిఎఫ్సీలు నిఫ్టీ 50లో ఉన్నవి. అందులో ఒకటి బజాజ్ ఫినాన్స్ అనమాట. మిగతా రెండు ఏంటని చూస్తే కనుక హెచ్డిఎఫ్సి ఒకటి ఉంది, అలాగే బజాజ్ వాళ్ళదే ఫిన్సర్వ్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ బజాజ్ ఫిన్సర్వ్ అనే కంపెనీ ఏదైతే ఉందో అది బజాజ్ ఫైనాన్స్కి హోల్డింగ్ కంపెనీ అనమాట. సో ఉన్న మూడు కంపెనీల్లో అత్యధికంగా వ్యాపారం చేసేది, అంటే నేను అంటుంది నిఫ్టీ 50లో ఉన్న మూడు ఎన్బిఎఫ్సిల్లో అత్యధికంగా వ్యాపారం చేసేది, మార్కెట్ హోల్డ్ ఉన్నది ఎవరికంటే కనుక బజాజ్ ఫైనాన్స్కే. అందుకనే ఈ బజాజ్ ఫైనాన్స్ని నేను ఇవాళ ఎంచుకున్నాను. సో ఇవాళ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే అసలు ఈ బజాజ్ ఫైనాన్స్ యొక్క చరిత్ర ఏంటి, ఎప్పుడు మొదలైంది, ఎప్పటి నుంచి వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ వస్తున్నారు, గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ అభివృద్ధి ఎట్లా ఉంది, వీళ్ళకి ఏమైనా నష్టాలు వస్తున్నాయా, లాభాలు వస్తున్నాయా, ఇలాంటి అన్నిటి గురించి మనం విశ్లేషిద్దాం. ముందుగా అసలు ఈ బజాజ్ ఫైనాన్స్ అనే కంపెనీ యొక్క పుట్టుపూర్వోత్తరాలకు వెళ్తే ఈ బజాజ్ ఫైనాన్స్ అన్నది మెయిన్ బజాజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ యొక్క హోల్డింగ్ కంపెనీకి సబ్సిడరీ అండి. కానీ ఇది డైరెక్ట్గా బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క సబ్సిడరీ కాదు. బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ కింద రెండు సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్న బజాజ్ ఆటోమొబైల్స్ది, అది కాకుండా బజాజ్ ఫిన్సర్వ్ అనే ఒక ఫైనాన్సింగ్ కంపెనీ కూడా ఉన్నదన్నమాట. ఈ ఫైనాన్సింగ్ కంపెనీ ఏదైతే ఉందో దాని కింద ఈ బజాజ్ ఫైనాన్స్ అనే కంపెనీ మనకి ఏర్పడి ఉంది. సో వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్ చూస్తే కనుక బజాజ్ హోల్డింగ్స్ అనేది బజాజ్ ఫిన్సర్వ్లో 39.16% హోల్డ్ చేస్తున్నారు. అలాగే బజాజ్ ఆటోస్లో 33.43% హోల్డ్ చేస్తున్నారు. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ ఫైనాన్స్లో ఎంత హోల్డ్ చేస్తుందంటే దగ్గరగా 52% హోల్డ్ చేస్తున్నారండి. ఈ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్లో కూడా ఇంకొక రెండు సబ్సిడరీలు ఉన్నాయి. ఆ రెండు ఏంటంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, అది వచ్చేప్పటికి 100% సబ్సిడరీ. అలాగే ఇంకో కంపెనీ బజాజ్ ఫినాన్షియల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఇది వచ్చేప్పటికి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అనమాట. స్టాక్ బ్రోకింగ్ అండ్ డిపాజిటరీ కంపెనీ. ఇది కూడా ఫుల్ 100% సబ్సిడరీ ఆఫ్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పుకోవాలి. సో ఇవి ఈ బజాజ్ ఫిన్సర్వ్ యొక్క అండర్లోకి వచ్చే కంపెనీస్ అన్ని, ఇవి బజాజ్ ఫిన్సర్వ్ యొక్క కంపెనీ కింద వచ్చే కంపెనీస్ అన్నీ చెప్పుకోవచ్చు. ఇంకో పక్కన బజాజ్ ఫిన్సర్వ్లోనే ఇంకో రెండు రకాల కంపెనీలు కూడా ఉన్నాయండి. కాకపోతే ఇవి ఫైనాన్సింగ్ సంబంధించినవి కాదు, కంప్లీట్గా ఇన్సూరెన్స్కి సంబంధించినవి. ఆ రెండు ఏంటని చూస్తే కనుక బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి, బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి. ఈ రెండిట్లో కూడా బజాజ్ ఫిన్సర్వ్కి 74% రెండు కంపెనీల్లోనూ షేర్ ఉందన్నమాట. సో ఇవి మొత్తం అన్నీ కలుపుకొని వీళ్ళ కింద ఉన్న గ్రూప్లో ఉన్న కంపెనీలు అండి. ఇప్పుడు ఈ బజాజ్ ఫైనాన్స్ అనే కంపెనీ గత 14 ఏళ్లలో ఎంత ఎదుగుతూ వచ్చింది అన్నదాన్ని ఒకసారి విశ్లేషిద్దాం మనం. నిజానికి చెప్పుకోవాలంటే ఈ బజాజ్ ఫైనాన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో
నాన్ బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంక్ కంటే అద్భుతంగా ఆపరేట్ చేసే కంపెనీ అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే అసలు బ్యాంక్కి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటని చూస్తే కనుక, ఒక బ్యాంకింగ్ కంపెనీ పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, పబ్లిక్ తరపున డబ్బులు హోల్డ్ చేయొచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ బ్యాంకుల్లో ఉంటాయి. అందుకనే మనకు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, వాటిలో డెబిట్ కార్డు లేకపోతే వెళ్ళి విత్డ్రా చేసుకోవడానికి సౌకర్యాలు అవన్నీ కల్పిస్తారు. కానీ ఎన్బిఎఫ్సికి వస్తే అట్లా కాదు. ఎన్బిఎఫ్సి అంటే వాళ్ళే కొంతమంది ఎవరైతే డబ్బులు వాళ్ళకి ఇచ్చి మీరు వ్యాపారం చేయండి, వడ్డీకి వ్యాపారం చేయండి అని ఇస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు తీసుకుని వాళ్ళు వ్యాపారం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఎన్బిఎఫ్సికి వాళ్ళు అప్పులే ఇస్తున్నారు, ఎన్బిఎఫ్సి కూడా అప్పులే ఇస్తుంది, బ్యాంకులు కూడా అప్పులు ఇస్తున్నాయి. కానీ ఈ ఎన్బిఎఫ్సిల్లో కూడా బజాజ్ ఫైనాన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అందుకనే నాన్ బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంకు కంటే అద్భుతంగా పనిచేసే కంపెనీల్లో ఒకటి మన బజాజ్ ఫైనాన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళ గ్రోత్ ఎట్లా ఉంది అన్న చూస్తే కనుక, గత 14 ఏళ్లలో అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అంటే వీళ్ళు ఎన్నైతే అప్పులు ఇచ్చారో ఆ అప్పుల యొక్క సంఖ్య ఎంత ఎదుగుతూ వస్తుందని చూస్తే కనుక 14 ఏళ్లలో దగ్గరగా ప్రతి సంవత్సరం 25 నుంచి 27% ఆఫ్ గ్రోత్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత పెరుగుతూ వస్తుందని చూస్తే కనుక దగ్గరగా 23 నుంచి 24% పెరుగుతూ వస్తుంది. అలాగే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే వీళ్ళు అప్పు ఇచ్చిన తర్వాత ఎవరైతే కట్టకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అన్నది చూస్తే చాలా తక్కువగానే ఉందండి సంఖ్య. ఇది 1.4 నుంచి 1.7% వరకు మాత్రమే వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది ఉంది. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చూస్తే కనుక దానికంటే తక్కువే ఉంది. అంటే వీళ్ళకి డబ్బులు ఎవరని తెలిసినా కానీ వీళ్ళు ఏదో రకంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకున్నారని చెప్పుకోవాలన్నమాట. అలాంటి వాళ్ళని చూస్తే దగ్గరగా 0.4% నుంచి 0.7% మాత్రమే ఈ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది ఉంది. అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే వీళ్ళు అప్పు ఇచ్చిన తర్వాత దాని మీద వీళ్ళకి వచ్చే వడ్డీ ఎంత అలా చూస్తే కనుక 3.3% నుంచి 3.5% వస్తుంది వీళ్ళకి. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంత వస్తుంది, మనకు ముఖ్యం అదే కదా స్టాక్ మార్కెట్లో పెట్టడానికి. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 19% నుంచి 21% ఉందండి రిటర్న్. సో ఇది ఈ బజాజ్ ఫైనాన్స్ యొక్క గత 14 సంవత్సరాల్లో వీళ్ళు ఇస్తున్న రిటర్న్స్. అయితే గడిచిన సంవత్సరంలో జూన్ 2021 వరకు చూసుకుంటే కనుక వీళ్ళు మొత్తం ఇప్పటిదాకా అప్పులు ఎంత ఇచ్చారని చూస్తే కనుక దగ్గరగా 1,59,000 కోట్ల రూపాయల అప్పులు అనేది ఇచ్చారు. దాన్నే మనం అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అంటాం. అలాగే ఈ అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో గత 14 ఏళ్లలో ఎంత పెరిగిందని చూస్తే కనుక దగ్గరగా 37% పెరిగింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే కనుక 51% పెరుగుకుంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు మనం ఈ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అంటే ఏంటి, ఈ కంపెనీ అప్పులు ఎట్లా ఇస్తోంది, దాని నుంచి కలెక్షన్ సరిగ్గా చేసుకోగలుగుతుందా, ఎట్లా చేస్తుంది వ్యాపారం అంతా అలా చూస్తే కనుక ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ అన్నది అద్భుతంగా చేస్తున్నారని వీళ్ళ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ని వీళ్ళకి వచ్చే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్తో కంపేర్ చేస్తే కనుక గత 14 ఏళ్లలో చాలా తగ్గుకుంటూనే వచ్చింది. అంటే వీళ్ళకి ప్రాఫిట్లు మిగులుతున్నాయి అని అర్థం. అక్కడ వీళ్ళకి వచ్చే రెవెన్యూయే ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఆ ఇంట్రెస్ట్ ఇన్కంలో అంతా ఖర్చులు వీళ్ళు ఆపరేషన్స్కే ఖర్చు పెట్టేస్తే వీళ్ళ చేతిలో మిగిలేది ఏముంటుంది ఇంకా. సో అందుకని చెప్పి ఆ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ని ఎంతలా తగ్గించుకోగలగరో అంతలా తగ్గించుకున్నారనమాట వీళ్ళు. సో అలా చూస్తే కనుక వీళ్ళ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ గత 10 ఏళ్లలో బాగా తగ్గాయి. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా అందుకనే దగ్గరగా 20% వరకే ఇవ్వగలుగుతున్నారు వీళ్ళు. ఇందాక చెప్పుకున్న దాంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నది చాలా తక్కువ ఉంది, గట్టిగా 0.7% కూడా లేదు అని నేను చెప్పాను ఇందాక. ఇది చాలా మంచి సంకేతాన్ని ఇస్తుందండి. ఎందుకంటే వీళ్ళు ఎవరికైతే అప్పులు ఇస్తున్నారో వాళ్ళ క్వాలిటీ ఏదైతే ఉందో అది చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు అప్పు ఇచ్చిన తర్వాత ఆ కస్టమర్ హరారి అయిపోతే ఏం చేస్తారు వీళ్ళు, కష్టం కదా పట్టుకోవడం. ఎందుకంటే వీళ్ళు ఫైనాన్సింగ్ చేసేదే ఎలక్ట్రిక్ సామాన్ల మీద లేకపోతే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మీద. ఇలాంటి సామాన్లన్నీ కొనుక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కనిపించలేదు అనుకోండి, వీళ్ళు ఎక్కడ వెంటాడి పట్టుకుంటారు. సో వీళ్ళు ఎవరైతే ఐడెంటిఫై చేసి కస్టమర్స్కి డబ్బులు ఇస్తున్నారో ఆ ట్రాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా బాగుందని చెప్పుకోవాలి మనం. అందుకనే వీళ్ళకి ఆ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నది చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. వీళ్ళ కస్టమర్ బేస్ ఎంత ఉంది అన్న చూసుకుంటే కనుక జూన్ 2021 నాటికి వీళ్ళ దగ్గర 50.45 మిలియన్ కస్టమర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవాలండి. అంటే
మన ఇండియన్ క్రోర్స్లో చూసుకుంటే కనుక దగ్గరగా 5 కోట్ల కస్టమర్స్ వీళ్ళ దగ్గర చేతిలో ఉన్నారు జూన్ 2021 నాటికి. అందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే గడిచిన 4 క్వార్టర్లలో మాత్రమే దగ్గరగా 7.55 మిలియన్ల కస్టమర్స్ని వీళ్ళు సేకరించారు. అంటే దగ్గరగా 75 లక్షల మంది కస్టమర్స్ని వీళ్ళు గడిచిన 4 క్వార్టర్లో మాత్రమే సంపాదించారు. అంటే వీళ్ళ వ్యాపారం బాగా విస్తీర్ణత చెందుతోందని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అనమాట. ఇలా కస్టమర్స్ని సంపాదించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అన్నది ఒక పెద్ద డౌట్ వస్తుంది అందరికీ. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే, ఉదాహరణకి ఒక ఫ్రిడ్జ్ కొనడానికి ఎవరన్నా అప్పు తీసుకున్నారనుకోండి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ బాగుంటే వాళ్ళకు ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తారు వీళ్ళు. దీన్ని క్రాస్ సెల్లింగ్ అంటారు అనమాట. లేకపోతే వాళ్ళకే పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తామని చెప్పి ఫోన్ చేస్తారు. ఇలాంటి వాటిని క్రాస్ సెల్లింగ్స్ అంటారు. అదే కంపెనీలో రకరకాల ఆఫరింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని క్రాస్ సెల్లింగ్ చేయడానికి వాడుకుంటున్నారు. అలా చేయడం వల్ల దగ్గరగా వీళ్ళకి 27.4 మిలియన్ కస్టమర్స్ యాడ్ అవుతున్నారనమాట. ఇలా చేయడం వల్ల ఈ క్రాస్ సెల్లింగ్లో ఎంతమంది కస్టమర్స్ మళ్ళీ వీళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటారని చూస్తే కనుక దగ్గరగా 27 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వీళ్ళ దగ్గర మళ్ళీ అప్పులు తీసుకుంటారని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే ఒకసారి అప్పు ఇచ్చిన తర్వాత వాళ్ళ క్వాలిటీ బాగుంటే, అంటే వాళ్ళ రీపేమెంట్ షెడ్యూల్ అన్నది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే వాళ్ళకే తిరిగి అప్పు ఇవ్వడానికి వీళ్ళు చాలా బాగా ట్రై చేస్తున్నారు. రకరకాల ప్రోడక్ట్స్ ద్వారా లేకపోతే రకరకాల సర్వీసెస్ ద్వారా అదే కస్టమర్కి ఇంకా ఎక్కువ అప్పులు ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. దగ్గరగా వీళ్ళకి ఒక 3113 బ్రాంచ్లు అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందులో దగ్గరగా 1745 బ్రాంచ్లు ఈ చిన్న చిన్న టౌన్లోను లేకపోతే పల్లెటూరులో మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువగా అప్పులు తీసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే కనుక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్నే చెప్పుకోవాలి. అందుకనే వీళ్ళ టార్గెట్ అంతా కూడా చిన్న చిన్న పట్టణాల్లోనూ లేకపోతే పల్లెటూరులోనూ బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఇలా చూసుకుంటే కనుక వీళ్ళ దగ్గర ఈ కస్టమర్స్కి పాయింట్స్ ఏవైతే ఉంటాయో, సర్వీస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలుపుకుంటే దగ్గరగా 1,14,000 పాయింట్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అయితే ఇందాక చెప్పుకున్నాం మనం, ఈ బజాజ్ ఫైనాన్స్ కింద 2 సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి, 100% సబ్సిడరీలు ఉన్నాయని చెప్పని. ఆ 2 ఏంటని చూస్తే కనుక ఒకటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఇంకొకటి వచ్చేప్పటికి సెక్యూరిటీస్ సంబంధించిన కంపెనీ. ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అన్నది ఎట్లా ఆపరేట్ చేస్తుందంటే మోస్ట్లీ మార్ట్గేజ్ లాగానే ఆపరేట్ చేస్తుంది. ఎందుకంటే అప్పు ఇచ్చేటప్పుడు ఆ ఇంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్లో తీసుకుని తర్వాత అప్పిస్తారు. సో ఈ హౌసింగ్ ఫైనాన్స్ అన్నది కూడా మామూలు అసెట్స్ అనే చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు వీళ్ళ అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ మొత్తం అంతా కలిపి చూసుకుంటే కనుక, అంటే ఈ హౌసింగ్ ఫైనాన్స్ది అది కాకుండా మామూలు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అన్నిటికి కలుపుకుంటే ఈ క్వార్టర్లో ఎంత టర్న్ ఓవర్ చేశారు వీళ్ళు అసెట్స్ అండర్ మెయింటెనెన్స్, ఏ భాగం నుంచి ఎంత వస్తుందని చూస్తే కనుక మనకి కన్జ్యూమర్ లెండింగ్ నుంచి దగ్గరగా 34% వస్తుంది. రూరల్ సైడ్ అంటే రూరల్ లెండింగ్లో 13% వస్తుంది వీళ్ళకి. మార్ట్గేజ్ లెండింగ్ అంటే ఈ హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి లేకపోతే వేరే ఏదైనా మార్ట్గేజ్ ఫైనాన్స్ కానివ్వండి అందులో 32% వస్తుంది. ఎస్ఎంఈ లెండింగ్ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇచ్చే లెండింగ్ అనమాట. చిన్న చిన్న వ్యాపారస్తులకు వీళ్ళు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో అందులో 10% ఉంది. అలాగే కమర్షియల్ లెండింగ్ అంటే పెద్ద పెద్ద వ్యాపారాలకు లేకపోతే కమర్షియల్ బిజినెసెస్ పర్పస్ కోసం ఇచ్చేది ఏదైతే ఉంటుందో అది 11% ఉందన్నమాట. ఇలాగా రకరకాల విభాగాల్లో వీళ్ళు అప్పులైతే ఇస్తూ వస్తున్నారు. ఇలా ఇచ్చిన అప్పుల్లో ఎంతెంత శాతం ఉందన్నది మీకు ఇప్పుడు చెప్పాను నేను. ఇది ఎప్పటికని చూస్తే కనుక జూన్ 2021 నాటికి. నిజానికి ఈ బజాజ్ ఫైనాన్స్ అనే కంపెనీ మొదట్లో ఒట్టి వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ చేసే ఆటోమొబైల్ సెక్టార్కి అప్పులు ఇవ్వడానికి కోసం చెప్పని మొదలుపెట్టారండి. అంటే వెహికల్స్ కోసం ఎవరైతే లోన్ల కోసం వస్తారో వెహికల్ కొనే వాళ్ళకి వీళ్ళే అప్పులు ఇవ్వడం అన్న స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇవాళ చూసుకుంటే కనుక అద్భుతంగా 6 సెక్టర్స్లో ఆపరేట్ చేస్తున్నారు. ఆ 6 ఏంటని చూస్తే కనుక కన్జ్యూమర్ లెండింగ్, ఎస్ఎంఈ లెండింగ్ అని చెప్పని, కమర్షియల్ లెండింగ్ అని, రూరల్ లెండింగ్, డిపాజిట్స్ ఇవ్వడాలు, లేకపోతే పార్ట్నర్షిప్స్ అండ్ సర్వీసెస్, ఇలాగ రకరకాల బిజినెస్ల్లోకి ఈ మనీ లెండింగ్ బిజినెస్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారని చెప్పుకోవచ్చు వాళ్ళ. ఇప్పుడు ఈ కన్జ్యూమర్ లెండింగ్లో అసలు వీళ్ళ వ్యాపారం ఎట్లా నడుస్తుంది అన్న చూస్తే కనుక ముఖ్యంగా వీళ్ళ కన్జ్యూమర్ లెండింగ్ నుంచి వాళ్ళకి 34% వ్యాపారం నడుస్తుందండి అసెట్స్ అండర్ మెయింటెనెన్స్లో. ఈ 34% ఎట్లా నడుస్తుందని చూస్తే కనుక వీళ్ళకి దగ్గరగా 1368 లొకేషన్స్ ఉన్నాయి ఎక్కడైతే బ్రాంచెస్ స్థాపించుకున్నారో. అలాగే వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఒట్టి ఈ కన్జ్యూమర్ లెండింగ్ ద్వారానే వీళ్ళకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ 82,900 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర.
ఈ 82,900 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ తోటి అలాగే 1,300 లొకేషన్స్ తోటి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇవి ఎక్కడెక్కడ అప్పులు ఇస్తాయని చూస్తే కనుక ఈ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్లోను, అంటే నేను ఏదైనా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక పెద్ద ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నాను, దానికి నాకు ఎవరన్నా అప్పిస్తారా? ఎస్, బజాజ్ ఫైనాన్స్ అప్పిస్తుంది. అలాగే వాహనాలకు ఏమన్నా అప్పులు ఇవ్వాలని చెప్పి అనుకుంటే కనుక వాటికి కూడా బజాజ్ ఫైనాన్సే అప్పులు ఇస్తుంది ఇప్పుడు. ఇలా బజాజ్ ఆటో యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో చూసుకుంటే కనుక ఈ 2 వీలర్స్కి 3 వీలర్స్కి బజాజ్ ఫైనాన్సే అప్పులు ఇవ్వడం అన్నది చాలా మనం చూస్తూనే ఉంటాం. అలా ఇవ్వడం ఎంతవరకు ఉందని చూస్తే కనుక ఈ 2020-21 సంవత్సరంలో బజాజ్ మోటార్ సైకిల్స్ యొక్క సేల్స్లో చూస్తే కనుక దగ్గరగా 34% అప్పులు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఈ బజాజ్ ఫైనాన్స్ నుంచే వెళ్ళడం జరిగింది. అలాగే ఆటోస్ల సెగ్మెంట్లో చూస్తే కనుక దగ్గరగా 54% అప్పులన్నీ కూడా ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళే ఇచ్చారండి. అలాగే వీళ్ళ కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్పెషల్ కార్డ్ ఒక డిజైన్ చేసి ఈ ఈఎంఐ ఫెసిలిటీని అవైల్ చేసుకునేలాగా, వెంటనే ఈఎంఐ ఫెసిలిటీ అవైల్ చేసుకునేలాగా బజాజ్ కన్జ్యూమర్ లెండింగ్ వాళ్ళు ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ కార్డ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా కస్టమర్ కనుక ఒక లోన్ కావాల్సి వచ్చి లేకపోతే ఈఎంఐ ఫెసిలిటీ కావాల్సి వచ్చి వెళ్తే కనుక ఆ కార్డు చూపిస్తే వెంటనే వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ అనేది కలగజేస్తారనమాట. అలా చేయడం వల్ల దగ్గరగా వీళ్ళకి ప్రస్తుతానికి 24 మిలియన్ కార్డులు ప్రస్తుతానికి సర్క్యులేషన్లో ఉన్నాయి. అంటే 24 మిలియన్ కస్టమర్లు ఆ కార్డులు మెయింటైన్ చేసుకుని వాటి వల్ల అడ్వాంటేజ్ పొందుతున్నారని చెప్పుకోవచ్చు మనం. సో ఈ కస్టమర్ లెండింగ్ ఏదైతే చేస్తున్నారో దీనివల్ల వీళ్ళకి కొత్త అప్పులు ఇచ్చే అవకాశాలు అనేది క్రియేట్ అవుతాయండి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు అప్పులు ఇచ్చేది అందరూ చూస్తే కనుక సరిగ్గా శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి, లేకపోతే చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా రీపే చేస్తారన్న ఒక నమ్మకం కలిగితేనే అప్పులు ఇస్తున్నారు వీళ్ళు. సో ఇలాంటి సర్కమ్స్టెన్సెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు అప్పులు అనేది ఇస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇలాంటి వాళ్ళ దగ్గర మనకి ఇంకో అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళకి ఈ సరుకులు మాత్రమే కాకుండా, అంటే ఈ ఇంట్లో వాడుకునే సరుకులు మాత్రమే కాకుండా వీళ్ళకి వేరే ఏవైనా అవకాశాలు ఏమన్నా ఉంటే కనుక మనం అప్పు ఇవ్వడానికి ఆ ప్లేస్లో కూడా వీళ్ళు క్రాస్ సెల్లింగ్ అనేది చేస్తున్నారు అనమాట. సో అలా చేయడం వల్ల కూడా వీళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అలాగే అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ కూడా పెరిగిపోతుంది అనమాట. అలా శాలరీడ్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తే వాళ్ళలో రీపే చేయకుండా ఉండే వాళ్ళ రిస్క్ చాలా తక్కువ. ఎందుకంటే ఈ శాలరీడ్ ఎంప్లాయీస్ అందరికీ నెల ఒక అమౌంట్ పడుతుంది. ఆ అమౌంట్లోంచి ఈఎంఐకి ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది అనమాట. సో అలా డెబిట్ అయిపోవడం వల్ల వీళ్ళకి రావాల్సిన మొత్తం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా సమయానికి వచ్చేస్తూ ఉంటుంది. ఇందులో రిస్క్ ఉండదండి వీళ్ళకి. అది అడ్వాంటేజ్ కింద తీసుకుంటున్నారు. అందుకనే ఆ స్పెసిఫిక్ సెగ్మెంట్ని బాగా ఫోకస్ చేశారని చెప్పుకోవాలి మనం. ఎస్ఎంఈ లెండింగ్ అంటే ఏంటి అంటే చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ప్రోత్సహించడానికి కొంచెం అప్పు అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు వీళ్ళు. అలాంటి సెగ్మెంట్లో వీళ్ళకి ఎంత వ్యాపారం జరుగుతుందని చూస్తే కనుక దగ్గరగా ఒక 13% వ్యాపారం జరుగుతుంది. అందులో ఏ రకమైన నష్టాలు వీళ్ళైతే ఎదురు చూడట్లేదని చెప్పినా ఆశించాలి మనం. ఏ రకమైన నష్టాలు చూడట్లేదని అనుకోవాలి మనం. అసలు ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏ రకమైన అప్పులు ఇస్తారని చూస్తే కనుక వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, అంటే రోజువారీ నాకు ఏవైతే డబ్బులు కావాల్సి వస్తాయో అలాంటి అప్పుల్ని అరేంజ్ చేయడము, లేకపోతే ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఏదైనా బిజినెస్ పరంగా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే కనుక దానికి అప్పులు ఇవ్వడము, లేకపోతే కార్లు కొనుక్కోవడానికి వ్యాపారానికి దానికి అప్పులు ఇవ్వడము, ఇలాంటి స్పెసిఫిక్ సెగ్మెంట్లో ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ రూరల్ లెండింగ్లో ఏమేం చేస్తున్నారో చూద్దాం. రూరల్ లెండింగ్కి వచ్చేప్పటికి దగ్గరగా వీళ్ళకి ఉన్న మొత్తం వ్యాపారంలో 10% వ్యాపారం ఉందండి. ఆ 10% వ్యాపారం వీళ్ళు ఎట్లా చేస్తున్నారని చూస్తే కనుక ఈ రూరల్ పర్పస్ కోసమే 10 రకాల లోన్స్ అనేవి డిఫైన్ చేశారు వీళ్ళు. ఆ 10 రకాల లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్జ్యూమర్ లోన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎంఈ సెక్టర్ లోన్స్ కూడా అవ్వచ్చు. వాటిలన్నిటి ద్వారా వీళ్ళకి ఈ వ్యాపారం అనేది జరుగుతుంది. ఇలా జరగడానికి ముఖ్య కారణం ఏంటని చూస్తే కనుక దగ్గరగా 1700 బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి రూరల్లో, అంటే పల్లెటూరుల్లోనూ చిన్న పట్టణాల్లోనూ వీళ్ళ బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ 10% అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అన్నది జనరేట్ అవుతుంది వీళ్ళకి. అలాగే ఆ 1700 బ్రాంచ్లు కాకుండా వీళ్ళకి దగ్గరగా 24,000 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఏం చేస్తాయంటే ఎవరికైతే అప్పులు కావాలో వాళ్ళందరి డేటా సేకరించి వాటిలందరినీ కూడా ఈ హెడ్ ఆఫీస్కి పంపించి వాళ్ళ ద్వారా అప్పులు ఇప్పించడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారనమాట. అందుకని చెప్పిన ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి.
ఇవి కాకుండా కమర్షియల్ లెండింగ్లో కూడా వీళ్ళు ఉన్నారని ఇందాక చెప్పుకున్నాం. ఈ కమర్షియల్ లెండింగ్లో వీళ్ళకి దగ్గరగా 15% అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అన్నది జరుగుతుంది. ఈ కమర్షియల్ లెండింగ్లో ఎవరెవరికి అప్పులు ఇస్తారని చూస్తే కనుక ముఖ్యంగా ఫైనాన్సింగ్ కంపెనీలకు అప్పులు ఇవ్వడాలు, లేకపోతే ఫార్మా సెక్టార్లోనో, లేకపోతే ఈ ఏవైతే మిడ్ సైజ్డ్ కంపెనీస్ ఉంటాయో, ఎదుగుతూ వస్తున్న కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ అప్పులు ఇవ్వడంలో ఈ కమర్షియల్ సెగ్మెంట్ అన్నది ఉందన్నమాట. సో దాని ద్వారా వీళ్ళకి దగ్గరగా 15% అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అన్నది జనరేట్ అవుతుంది. ఇంకో రకంగా వీళ్ళు ఎక్కడి నుంచి వ్యాపారం చేస్తున్నారని చూస్తే కనుక వీళ్ళు అప్పు ఇవ్వాలంటే వీళ్ళకి ఎవరో ఒకళ్ళు అప్పు ఇవ్వాలి కదా. అప్పు తీసుకోకుండా ఇంకో రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ నుంచి డిపాజిట్స్ అనేవి కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఫిక్స్డ్ డిపాజిట్లకి. వీళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఎంత ఉందని చూస్తే కనుక ఈ సీనియర్ సిటిజన్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళకే 6.5% వడ్డీ ఇస్తున్నారండి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం డబ్బు అనేది ఏర్పడుతుంది. ఆ డబ్బుని వీళ్ళు రొటేషన్లో ఇంకొకరికి ఎవరికైనా అప్పు ఇవ్వడానికి వాడుకుంటారు. అంటే వీళ్ళు తీసుకునేది వచ్చేప్పటికి 6.5 రూపాయలకి వడ్డీకి తీసుకుంటున్నారు. బయట వాళ్ళకి ఇవ్వడం వచ్చేప్పటికి 13%, 14% రకరకాల రేట్లు ఉంటాయి. ఒక్కొక్క వ్యాపారం బట్టి ఒక్కొక్క రేటు మారుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఆ మధ్యలో మిగిలేదంతా మార్జిన్ అని చెప్పుకోవాలి. నిజానికి వీళ్ళు చెప్పినట్టు చూస్తే కనుక వీళ్ళకి మిగిలే మార్జిన్ 3 నుంచి 3.5% ఉందని చెప్పని మొదట్లో చెప్పుకున్నాం మనం. అయినా కానీ అది యావరేజ్ అనమాట. కానీ ఇన్ రియాలిటీ చూస్తే కనుక 6.5%కి వీళ్ళు అప్పు తీసుకున్నాక దాన్ని వేరే వేరే పర్పస్ల కోసం వాడినప్పుడు అందులోంచి వచ్చే రిటర్న్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 6.5% కంటే ఎక్కువే ఉంటుంది. దానివల్ల వీళ్ళకి ఖర్చు అనేది బాగా తగ్గుతుందండి. అలాగే ఇందులోనే ఈ డిపాజిట్స్లోనే ఎఫ్డి స్కీములు కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అదే కాకుండా సిస్టమాటిక్ డిపాజిట్స్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే నెల నెల మీరు కావాలనుకుంటే కనుక మీరు ఎఫ్డి వేసుకోవచ్చు. లేకపోతే పీరియాడిక్లీ ఒక 6 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో మీ ఇష్టం వచ్చిన టైంకి చెప్తే కనుక ఆ టైంకి మన బ్యాంక్ అకౌంట్లో డెబిట్ అయ్యి మన బజాజ్ ఫినాన్స్లోకి ఎఫ్డి కింద మారిపోతుంది. అలాంటి ఫెసిలిటీస్ కూడా వీళ్ళు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కావాల్సిన అప్పు ఇవ్వడానికి కావాల్సిన డబ్బులో కొంత మొత్తం ఇందులోంచే సమకూరిపోతుంది. అది ఎంతవరకు జరుగుతుందని చూస్తే కనుక గడిచిన సంవత్సరంలో జూన్ 2021 నాటికి దగ్గరగా 77% ఇలాంటి డబ్బే ఉందండి. రీటైల్ డిపాజిట్సే దగ్గరగా 77% ఉంది. ఆ వాల్యూ ఎంత ఉందని చూస్తే కనుక 27,972 కోట్లు ఉందండి ఈ వాల్యూ. ఇది ఈ డిపాజిట్స్ వల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్. ఇది కాకుండా ఇంకా పార్ట్నర్షిప్స్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పాను. ఈ పార్ట్నర్షిప్స్ ఏంటంటే వేరే వేరే కంపెనీల ద్వారా లేకపోతే వేరే వేరే బ్యాంకుల ద్వారా వీళ్ళు టైఅప్ అయ్యి వీళ్ళ సొంత క్రెడిట్ కార్డులని ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. ఉదాహరణకి ఆర్బిఎల్ బ్యాంక్తో కలిసి టైఅప్ అయ్యి వీళ్ళ బజాజ్ వాళ్ళ ఒక క్రెడిట్ కార్డ్ అనేది చాలా బాగుంది. ఆ క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేశారు. ఆ క్రెడిట్ కార్డ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకు ముందర చెప్పాను కదా ఈఎంఐ కార్డు అని చెప్పని, దానిలాగానే ఇది కూడా పనిచేస్తుంది. ఒకవేళ ఈ కార్డు ఉందంటే మీరు చాలా మంచి కస్టమర్ ఈ బజాజ్ ఫైనాన్స్కి అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఆ కార్డు పెట్టుకుని మీరు ఎక్కడైనా కానీ మీరు ఈఎంఐకి ఏమైనా స్వైప్ చేసుకోవాలనుకుంటే కనుక దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశాలు 2017 నుంచి చూస్తే కనుక మోబీవిక్ అనే ఒక యాప్ ద్వారా వీళ్ళ పేమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ మోబీవిక్లో కూడా ఈ బజాజ్ ఫినాన్స్ అనే వాళ్ళకి ఒక షేర్ అయితే ఉన్నదనమాట. ఇవాళ ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్స్ తోటి చూస్తే కనుక ఆర్బిఎల్ బ్యాంక్తో టైఅప్ అయిన క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయని చూస్తే కనుక దగ్గరగా 2.13 మిలియన్ క్రెడిట్ కార్డులు ఆర్బిఎల్ బ్యాంక్ తోటి ఈ బజాజ్ ఫినాన్స్ వాళ్ళ క్రెడిట్ కార్డులు అయితే ఇష్యూలో ఉన్నాయి ప్రస్తుతానికి. అవి కాకుండా ఈ మోబీవిక్ అనే వాలెట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందులో దగ్గరగా 20 మిలియన్ కస్టమర్లు వీళ్ళకి మోబీవిక్ ద్వారా కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు మనం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి వస్తే కనుక ఎంత అసెట్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారని చూస్తే దగ్గరగా ఉన్న మొత్తం అసెట్స్లో దగ్గరగా 25% అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచే వస్తుంది. దాని వాల్యూ ఎంతని చూస్తే కనుక దగ్గరగా 40,941 కోట్ల అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అయితే ఉంది. ఇందులో ఎవరెవరికి లోన్లు ఇస్తున్నారు అన్నది చూస్తే కనుక ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఇస్తున్నారు. అలా కాకుండా ప్రాపర్టీని పణంగా పెట్టి ఎవరైతే అప్పులు తీసుకుంటారో వాళ్ళందరికీ అప్పులు ఇస్తున్నారు. దాన్నే లోన్ అగెయిన్స్ట్ ప్రాపర్టీ అంటారు. అది కాకుండా ఈ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్వెంటరీ బేస్డ్గా లోన్స్ ఇస్తారు. లేకపోతే ఎవరికైతే కనుక డెవలపర్స్కి ఇన్వెంటరీ ఉంటుందో వాళ్ళకి ఇన్వెంటరీ మీద కూడా లోన్స్ ఇస్తారు. అలాగే కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ అని
లేకపోతే లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ అని ఇలాంటి వేరే వేరే రకాల ద్వారా ఈ హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా వీళ్ళు అప్పులైతే ఇస్తున్నారండి. ఇవి మొత్తం చూసుకుంటే కనుక దగ్గరగా వీళ్ళకు ఉన్న మొత్తం అప్పులు ఇచ్చే అప్పుల్లో 25% ఇలాంటి బిజినెస్ ద్వారానే వస్తుంది వీళ్ళకి. అయితే ఈ హౌసింగ్ ఫైనాన్స్లో మాత్రమే వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే అప్పులు ఇచ్చిన తర్వాత ఎవరైతే అప్పులు సరిగ్గా తీర్చట్లేదో అలాంటి వాళ్ళని చూస్తే కనుక ఈ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంతెంత ఉన్నాయని చూస్తే కనుక దగ్గరగా 0.28% మరియు 0.18% ఉన్నాయండి. గడిచిన ఫస్ట్ క్వార్టర్ వరకు 2021-22లో ఫస్ట్ క్వార్టర్ వరకు చూసుకుంటే కనుక 0.28 మరియు 0.18% వీళ్ళ ఎన్పిఏ అండ్ ఎన్ఎన్పిఏస్ అని కూడా మనకి ఆర్బీఐ ద్వారా తెలుస్తుంది అనేది కూడా మనకి ఆర్బీఐ నామ్స్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ మెథడ్లో కూడా ఇంత పర్సంటేజ్ ఆఫ్ ప్రొవిజనింగ్ అన్నది జరుగుతుంది అన్నది తెలుస్తుంది మనకి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా బజాజ్ ఫైనాన్సింగ్ కంపెనీ గురించి అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకున్నాం తప్పితే బజాజ్ సెక్యూరిటీస్ కంపెనీస్ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకోలేదు మనం. అసలు ఈ బజాజ్ సెక్యూరిటీస్ కంపెనీ ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ కంపెనీ ఏం చేస్తుంది అన్నది చూస్తే కనుక ఇది ఒక ప్రాపర్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అండి, అలాగే డిపాజిటరీ కంపెనీ కూడా. అంటే ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏం చేస్తుందో అదే వ్యాపారం వీళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎంచుకున్న సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అండి. అంటే ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఒక స్టాక్ బ్రోకింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోలేరు. దానికంటూ ఒక మినిమం రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. అది సాటిస్ఫై చేస్తే మాత్రమే వాళ్ళు బజాజ్ ఫినాన్షియల్ సెక్యూరిటీస్లో ఒక స్టాక్ బ్రోకింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోగలుగుతారు. ఇలాంటి సిచ్యుయేషన్లో వీళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ ఎంతమంది ఉన్నారంటే కనుక ఈ సంవత్సరం జూన్ నాటికి చూస్తే కనుక దగ్గరగా 95,000 కస్టమర్స్ ఉన్నారు. అందులో దాదాపు 50,000 కస్టమర్లు ఈ సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021-22లో వచ్చిన వాళ్ళని చెప్పుకోవచ్చు. సో ఇది వీళ్ళ మొత్తం అన్ని కంపెనీల యొక్క డీటెయిల్స్ అండి. ఇది ఈ బజాజ్ ఫైనాన్స్ యొక్క కంపెనీ, దాని కింద ఉన్న 2 సబ్సిడరీల యొక్క డీటెయిల్స్ అండి. సో వీళ్ళ పర్ఫార్మెన్స్, స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూస్తే కనుక 10 ఏళ్లలో వీళ్ళ సేల్స్ ఏదైతే ఉందో అది 36% పెరిగింది. అలాగే ప్రాఫిట్ ఏదైతే ఉందో 10 ఏళ్లలో 40% పెరిగింది. క్యాష్ ఆన్ బుక్ చూస్తే కనుక 2,176 కోట్లు ఉందండి. కరెంట్ పిఈ ఎంత ఉందంటే కనుక 54 సార్లు ఉందండి, చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. అలాగే 10 ఏళ్లలో స్టాక్ ప్రైస్ ఎంత పెరుగుతూ వస్తుందని చూస్తే కనుక 57% పెరుగుతూ వస్తుంది. 10 ఏళ్లలో రిటర్న్ ఎంత వస్తుంది, ఇన్వెస్ట్ చేస్తే ఈ షేర్ మీద రిటర్న్ ఎంత వస్తుందని చూస్తే కనుక ఎక్స్ డివిడెండ్ పరంగా 8,863% పెరుగుతుందండి. ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి నిజానికి 10 ఏళ్లలో. ఎందుకంటే వీళ్ళ షేరు ఫేస్ వాల్యూ ₹1 ₹2 ఉంటే కనుక మార్కెట్ ప్రైస్ వచ్చేప్పటికి 3,000 చిల్లర 4,000 చిల్లర ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఈ స్టాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, బాగా అప్రిషియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఇలా వ్యాపారం నడుపుతున్న ఈ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఇక మీద ఏం చేయబోతోంది అన్న చూస్తే కనుక రానున్న రోజుల్లో వీళ్ళు మొత్తం ఆన్లైన్లో కూడా వీళ్ళ కస్టమర్స్కి సదుపాయాలు అందించేలాగా ప్లాన్ చేస్తున్నారు, సర్వీస్ అందించేలా ప్లాన్ చేస్తున్నారు. అలా అందించడంలో వీళ్ళ ముఖ్య కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందంటే కనుక ఈఎంఐ స్టోర్లు డెవలప్ చేయడంలోనూ, లేకపోతే ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ అనేది డెవలప్ చేయడం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ప్లేస్ అనేది డెవలప్ చేయాలనుకుంటున్నారు. అదంతా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండి, అన్నీ కూడా సొంత యాప్స్ ద్వారా చేయాలనుకుంటున్నారు. అలాగే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ హెల్త్ అన్నది ఒకటి చేయాలని, అలాగే బ్రోకరేజ్కి కూడా ఒక యాప్ డెవలప్ చేయాలని కూడా చూస్తున్నారు అనమాట. ఇలా చేయడం వల్ల వీళ్ళ సొంత యాప్స్ ద్వారానే ఈ బజాజ్ ఫైనాన్స్ యొక్క అన్ని రకాల సర్వీసెస్ని వీళ్ళు పెంపొందించుకోవడానికి అవకాశం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఇలాగ యాప్ ద్వారా అప్పులు ఇచ్చేవాళ్ళు మన దేశంలో ఆల్రెడీ చాలామంది వచ్చారు. వాళ్ళతో కంపీట్ చేసేలాగా బజాజ్ ఫైనాన్స్ చేయగలుగుతుందా అన్నది ఒక క్వశ్చన్ ఉంది. నాకు తెలిసి ఇప్పటి వరకు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో కూడా రాణిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది కాకుండా ఈ బజాజ్ ఫైనాన్స్ అనేది వాళ్ళ సొంత బజాజ్ పే అనే యాప్ కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు, విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సిమిలర్ టు పేటిఎం. అలాంటి యాప్ లాంటిదే మనం కూడా ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పని ఇక్కడ బజాజ్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ బజాజ్ పే ద్వారా వీళ్ళు ఇంకొక 25 రకాల కంపెనీలతో టైఅప్ అయ్యి 25 రకాల యాప్స్తో టైఅప్ అయ్యి ఈ యాప్ను కూడా యూస్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కస్టమర్ బేస్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా చేయడం వల్ల వీళ్ళ
ఎగ్జిస్టింగ్ వ్యాపారం ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నారు వీళ్ళు. అందుకనే ఇలాంటి ఒక కొత్త యాప్లో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. సో ఇదండి ఈ కంపెనీ యొక్క పూర్తి విశ్లేషణ. ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, అలాగే ఇక మీదట ఏం చేయబోతున్నారు అన్న దాని గురించి కూడా మీకు చెప్పాను నేను ఇప్పుడు. సో ఒకవేళ మీరు కనుక ఈ బజాజ్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ సొంతంగా మీరు కూడా ఒకసారి ఈ కంపెనీని బాగా అధ్యయనం చేయండి. మీకు నచ్చి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రమే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. అంతే తప్పితే మేమేదో చెప్పినప్పుడు మాత్రం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకండి. సో అప్పటివరకు ఉంటాను మరి. ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే ఏం చేయాలో తెలుసు, ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు కంటిన్యూస్గా మేము ఏం చేసినా కానీ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. అప్పటిదాకా ఉంటాను మరి. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.